1881 నవంబర్ నెలలో ఒక మంచి విశేషమైన ఘట్టం జరిగింది. ఆయన కళాశాలలో చదువుకుంటూ ఉంటే ఒక స్పెషల్ క్లాస్ తీసుకోవడానికి ఆ ప్రెసిడెన్సీ కాలేజ్ అధ్యక్షుడు విలియం హ్యాస్టీ, ఎందుకంటే అప్పుడు పాశ్చాత్య పాలన ఉన్నాం కదా, విలియం హ్యాస్టీ పాఠం చెప్తూ వర్డ్స్వర్త్ రచించినటువంటి ఒక కవితని ఆయన బోధిస్తూ ఒక బాటసారి ప్రకృతి రమణీయతను అనుభవిస్తూ దానిలో లయించిపోయి ఒక పారవస్య స్థితిని పొందాడు అని చెప్తూ పిల్లలకు బోధించుతున్నప్పుడు, ఆ పారవస్య స్థితి అంటే ఏమిటి, అంటే అందులో మెర్జ్ అయిపోయినటువంటి ఆ తాదాత్మ్య స్థితి ఏమిటి అని చెప్పడానికి ఏదైనా ఉదాహరణ చెప్దామని తడుముకుంటున్నట్ట హెస్టి. తడుముకుని కొంతసేపటికి టక్కున ఆయనకు స్ఫురించి ఒక మాట చెప్పాడు. అలాంటి పారవస్యం కలిగినప్పుడు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతాం. అది జడత్వం కాదు, పూర్ణ చైతన్యంతో ఆ అనుభూతిలో ఉంటాం గనక ప్రాపంచికమైనటువంటి విషయంలో జడత్వం అవుతుంది. ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే అది అపూర్వమైనది. అలాంటి స్థితి ఆధునిక కాలంలో చాలా అరుదునైనా, ఎందుకంటే ఆధునిక కాలంలో డిస్ట్రాక్షన్స్ ఎక్కువ, ఒక విశ్వాసము శ్రద్ధ లాంటివి తక్కువ, మానసిక పవిత్రత మానసిక ఏకాగ్రత తక్కువ. కానీ ఎవరికి మానసికమైన పవిత్రత ఏకాగ్రత ఉంటుందో వాళ్ళు దీర్ఘకాలం అభ్యాసం చేస్తే దాని పర్యవసానంగా ఆనందానుభూతిని పొందగలరు. అలా పొందిన వాళ్ళల్లో ఒక వ్యక్తిని నేను చూశాను అని చెప్పే హెస్ట్. ఎవరా వ్యక్తి అంటే దక్షిణేశ్వరంలో ఉన్నటువంటి శ్రీ రామకృష్ణ పరమహంస అని ఆయన చెప్పాడండి. చెప్తూ ఆయన దర్శించుకుంటే పారవస్యం ఏంటో మీరు ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు అని ఉదాహరణగా ఆయన పిల్లలకు అర్థం అవడం కోసం చెప్పారు. అది ఈయన హృదయంలో తంత్రిని మీటినట్టు అనిపించిందండి. ఎందుకంటే ఇలాంటి గురు శిష్యుల అనుబంధం ఈ జన్మది కాదు, అనేక జన్మల నుంచి వచ్చింది. ఒక మలుపుకి ఇది ఒక నాంది. మొత్తానికి ఆ విషయం విన్నాడు, ఓహో రామకృష్ణ పరమహంస అని తెలుసుకున్నాడు. కానీ ఆయన చూడాలి వెళ్ళాలనే భావం ఇంకా ఆయనకు ప్రగాఢంగా కలగలేదు. ఆ సమయంలో ఆయనకు బంధువు ఒక ఆయన ఉన్నాడు, రామచంద్ర దత్త అని. ఈ రామచంద్ర దత్త రామకృష్ణ పరమహంస భక్తుడు. ఆయన మన నరేంద్రుడి యొక్క ఈ తపనని బాగా తెలుసుకున్నవాడే, నాయన నువ్వు నిజంగా ఒక మహాత్ముని కోసం అన్వేషిస్తున్నావు, దానికోసం అక్కడ ఇక్కడ తిరుగుతున్నావు. దక్షిణేశ్వరంలో పరమహంస ఉన్నాడయ్యా, ఆయన పరమహంసే, ఆయన అవధూత త్రిగుణాతీతుడు ఉంటేవాడు, నువ్వు ఆయన ఒక్కసారి నాతో వచ్చి చూడు అని. కానీ నరేంద్రుడు ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే బాగా విద్య చదువుకున్నవాడు, అటువంటి వాడు గొప్పవాడు కాగలడు. కానీ ఆయన గురించి నేను తెలుసుకున్నానయ్యా, ఆయనకి విద్యాగంధం లేదు, ఆయన చదువుకోలేదు. పైగా నేను స్పెన్సర్, హ్యామిల్టన్, లాక్కే మొదలైన ఫిలాసఫీ మొత్తం అధ్యయనం చేశాను. నాకు ఆ విద్యాగంధం లేనటువంటి అతడు ఎలా మార్గదర్శి అవుతాడు అని ఎదురు ప్రశ్న వేసేటండి ఇక్కడ. సరే ఇతను కలిగినప్పుడే కలుగుతుంది అనుకున్నాడు, కానీ తరచూ మాత్రం చెప్పేవాడు ఆయన గురించి. అయితే ఇక్కడ మనం పరమహంస గారి గురించి సంపూర్ణంగా చెప్పుకున్నాం గనక ఆ విషయాలు మరి తడమట్లేదు. ఒక్క మాట చెప్పుకోవాలి. గొప్ప ఫ్రెంచ్ రచయిత రోలో ఒక మాట అంటారు, భారతదేశం యొక్క 1000 సంవత్సరాల పారమార్థికత సాంస్కృతిక వారసత్వం ఒక్క జీవిత కాలంలో జీవించి చూపించిన వ్యక్తి రామకృష్ణ పరమహంస అన్నారు. చాలా గొప్ప మాట అండి ఇక్కడ. 1000 సంవత్సరాల పరమార్థము సాంస్కృతిక వారసత్వం ఒక్క జీవిత కాలంలో జీవించి చూపించిన వ్యక్తి అని ఆ ఫ్రెంచ్ రచయిత రోలా అన్నారు. అది పరమహంస గారి గొప్పతనం. ఒక్కసారి ఆయన ఆ మాత్రం స్మరించుకుంటే చాలు. ముఖ్యంగా రామకృష్ణ పరమహంసకి ఉన్న భక్తుల్లో సన్యాస భక్తులు, గృహస్థ భక్తులు ఉన్నారని అందరికీ తెలుసు కదా. ఆ గృహస్థ భక్తులు సురేంద్రనాథ్ మిత్ర అనే ఆయన ఉండేవారు. ఆయన నరేంద్రనాథ్ ఇంటికి కొంత దగ్గరలో ఉండేవారు. ఆ సురేంద్రనాథ్ ఒకసారి రామకృష్ణ పరమహంసని తన ఇంటికి పిలిపించుకున్నారు. ఆయన అప్పుడప్పుడు ఆత్మీయుల ఇంటికి వెళ్తూ ఉంటారు ఇలాగ అనుగ్రహించడానికి. ఆయన వచ్చారు అంటే ఉత్సవమే, అనేక మంది భక్తులు ఇంటికి వస్తారు, భజనలు ఉంటాయి, ఆయన గానములు, అదేవిధంగా ఆయన బోధనలు ఉంటాయి. ఆ సమయంలో ఆయనకి మంచి సంగీతం, భక్తి సంగీతం ఇష్టం గనక సురేంద్రనాథ్ ఏం చేశారంటే, చక్కగా పాడతావు గనక నువ్వు మా ఇంటికి రావయ్యా అని నరేంద్రనాథ్ని పిలిచారు. అప్పుడు నరేంద్రుడు తన మిత్రుడి ఇంటికి వెళ్ళాడు. అది 1881 నవంబర్. అది నరేంద్రుడు మొట్టమొదటిగా పరమహంసను దర్శించిన క్షణం. పరమహంస యొక్క కటాక్షం నరేంద్రుడిపై పడినటువంటి విషయం. ఆశ్చర్యం ఏంటంటే, అక్కడ అంతమంది కూర్చునున్న ఆ గానం చేస్తూ ఉన్నటువంటి నరేంద్రపై ఒక ప్రత్యేకమైన దృష్టిని పెట్టారు. ఆయన పెట్టి పేరేమిటి మొదలైన అడిగి ఇతన్ని దక్షిణేశ్వర కాళికాలయానికి తీసుకురండి అని చెప్పారు. ఆ తర్వాత కొంతకాలం వరకు ఈయన వెళ్ళలేదు నరేంద్రుడు. ఆయన చూశాడు అంతే తప్ప వెళ్ళాలి అని ప్రత్యేకంగా అనుకోలేదు. ఎందుకంటే అతను దృఢమైన ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది, ఈయన పెద్ద చదువుకోలేదు, ఫిలాసఫీలు శాస్త్రములు అధ్యయనం చేయలేదు, ఇలాంటి అభిప్రాయంతోనే ఆయన ఉన్నాడు